ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 3వ తేదీ. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనం. కొన్ని సంవత్సరాల క్రితం లండన్ నగరంలో వీధులను ఆధునీకరించటానికి ముందు రస్కిన్ జీవితంలో జరిగిన ఒక సంఘటనను ఒక కథలా చెబుతారు. అతను తన జీవిత కాలంలో తన దేవుని మంచితనాన్ని వివరించే అవకాశాన్ని ఎప్పుడూ కోల్పోవకపోవడానికి ప్రసిద్ధి. ఒక స్నేహితునితో కలిసి లండన్లోని ఒక వీధిలో నడుస్తున్నప్పుడు అతని స్నేహితుడు తన వైపు తిరిగి ఎంతటి మురికిగా, భయంకరంగా, అసహ్యకరంగా ఉంది అని అసహ్యంతో వ్యాఖ్యానించాడు. లండన్ వీధుల్లోని బురదను గురించి, ప్రత్యేకంగా సరిగా లేని ఒక ఆవరణం గురించి అతను మాట్లాడాడు. మిత్రుడా, ఒక్కసారి ఆగు. ఇది మరీ అంత అసహ్యంగా లేదు. ఈ అసహ్యకరమైన పదార్థంలో ఏమేమున్నాయి? మొదటిగా, దీనిలో ఇసుక ఉంది. కానీ దీని స్వభావపు నియమం ప్రకారం స్ఫటికీకరించబడినప్పుడు తెల్లటి ఇసుక కంటే అందమైనదిగా మరేది ఉంటుంది? దీనిలోనికి ప్రవేశించేది కూడా ఉన్నతమైన నియమం ప్రకారం ఏర్పడినప్పుడు ఒక్క విధమైన తెల్లటి స్ఫటికరాయి ఏర్పడుతుంది. ఈ బురదలో ఇంకా ఏమేమున్నాయి? మట్టిలో ఉన్న పదార్థాలు వాటి ఉన్నతమైన నియమాల ప్రకారం అమర్చినప్పుడు అద్భుతమైన నీలమణి తయారవుతుంది. లండన్ బురదలోకి ఏ ఇతర పదార్థాలు ప్రవేశిస్తాయి? పొగబొగ్గు. బొగ్గు స్ఫటికంగా మారి వజ్రాన్ని రూపొందిస్తుంది. చివరిగా ఒక్క పదార్థం ఉంది, నీరు. నీటిని దాని స్వభావాన్ని ఉన్నతమైన నియమం ప్రకారం స్వేదనం చేసినప్పుడు గులాబీ హృదయంలో సున్నితమైన పరిపూర్ణత కలిగిన మంచు బిందువుగా ఉంటుంది. కాబట్టి పతనమైన మనిషి ఆత్మలో తన సృష్టికర్త స్వరూపం ఉంది. దేవుడు తన నీలమణులను, స్ఫటిక రాళ్లను, వజ్రాలను మరియు మంచు బిందువులను కనుగొనడానికి తన వంతు కృషి చేస్తాడు. పరలోకపు ఖజానాలో ఉన్న కృపలను ఒక్కొక్కటిగా మాత్రమే సేకరించాలి. ఉన్నతంగా, బలంగా, పవిత్రంగా ఉండాలనే అస్థిరమైన కోరిక ఫలించదు. ఒక అందమైన గోడలను కట్టడానికి ఒక రాయి తర్వాత మరొక రాయి పేర్చినట్లే వ్యక్తిత్వం కూడా నిర్మించబడుతుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.